ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మార్కెట్‌లోకి రౌటర్ కొనడానికి వెళ్ళామనుకోండి, మనకు వైఫై 4, వైఫై 5, వైఫై 6, వైఫై 7 అని చెప్పేసి డిఫరెంట్ టెర్మినాలజీ వినిపిస్తది. దీంతో పాటే మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫై, ట్రై బ్యాండ్ వైఫై అని చెప్పేసి వినిపిస్తూ ఉంటుంది. సింగిల్ బ్యాండ్ వైఫై అంటూ ఉంటారు. సరే దీనితోటే ఆగిపోద్దా అంటే, దీంతో పాటు మనకి మళ్ళీ 300 ఎంబీపీఎస్ రౌటర్ కావాలా, 1100 ఎంబీపీఎస్ రౌటర్ కావాలా అడుగుతారు. 3000 ఎంబీపీఎస్ రౌటర్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. దీనిలో మళ్ళీ మనకు డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. డిఫరెంట్ ప్రైజింగ్‌లో దొరుకుతూ ఉంటాయి. ఇలా చూసుకున్నట్టయితే చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుంది కదా! సో, ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే ఈ రౌటర్‌కి సంబంధించిన కన్‌ఫ్యూజన్ మొత్తం మనకు క్లియర్ అయిపోద్ది. దీంతో పాటే మనం వైఫై రౌటర్‌లో ఎటువంటి సెట్టింగ్స్ చేసుకుంటే మనం ఒక వైఫై రౌటర్‌ని ఎక్స్‌టెండర్‌లాగా యూజ్ చేయొచ్చు. రేంజ్‌ని పెంచేసేసుకోవచ్చు. దీంతో పాటు కొన్ని చిన్న టిప్స్ కూడా చెప్తాను నాకు తెలిసినవి. నేను రియల్ లైఫ్‌లో యూజ్ చేసేవి. సో, మరి ఈ బయింగ్ గైడ్ స్టార్ట్ చేయడానికి ముందు అసలు మనకు వైఫై రౌటర్ ఎందుకు అనేది మనకు ఒక క్లారిటీ అయితే ఉండాలి. జనరల్‌గా చాలామంది వైఫై రౌటర్ మనం దేనికోసం యూజ్ చేస్తామో అనేది తెలియకుండానే ఎక్కువ రేట్ ఉన్న వైఫై రౌటర్‌ని తీసుకొచ్చుకుంటూ ఉంటారు. అంటే మనకు ఎక్కువ డబ్బులు పెడితే మంచి కంపెనీ తీసుకొస్తే మనకు బాగా యూజ్ అవుద్ది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ, కాకపోతే చాలామంది బేసిక్ యూసేజ్ కోసం కూడా ఓ రూ. 3000 పెట్టి దానికంటే ఎక్కువ డబ్బులు పెట్టేసి వైఫై రౌటర్స్‌ని తెచ్చుకుంటూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి అది యూజ్ కాదు. సో, మరి దానిలో మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే బేసిక్ యూజ్ గురించి మనం ఇంట్లో వైఫై వాడేది ఓన్లీ రీల్స్ చూడడానికి లేదా యూట్యూబ్ చూడడానికి అని అనుకున్నప్పుడు డబ్బులనేవి వేరేలాగా పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా 4K వీడియో స్ట్రీమింగ్ చేస్తూ ఉంటాం. గేమ్స్ ఆడుతూ ఉంటాం, వీడియో కాల్స్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం, ఆఫీస్ సంబంధించిన వర్క్ చేస్తూ ఉంటాం అనుకునేటప్పుడు మనం వైఫై రౌటర్కి పెట్టాల్సిన డబ్బులు అనేవి వేరేలాగా ఉంటాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు సోషల్ మీడియా ప్లస్ మీ ఇంట్లో సీసీ కెమెరా ఉంది, దాన్ని ఆపరేట్ చేయడానికి ప్లస్ యూట్యూబ్లో వీడియోస్ చూడడానికి లేదా టీవీ చూడడానికి, అంటే టీవీలో వైఫై కనెక్ట్ చేసుకొని చూస్తూ ఉంటారు చాలామంది. సో, అటువంటి వాటి కోసం మనకు 30 ఎంబీపీఎస్ నుంచి 50 ఎంబీపీఎస్ స్పీడ్ వచ్చే వైఫై రౌటర్స్ ఉంటాయి చూసారా, అవి కూడా సరిపోతాయి. ఇంకా మీరు మ్యాక్స్ టు మ్యాక్స్ ఫ్యూచర్ ప్రూఫ్ కోసం 100 ఎంబీపీఎస్ రౌటర్స్ని అయితే తీసుకోవచ్చు. అలా కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు 4K వీడియో స్ట్రీమింగ్ చేస్తూ ఉంటాం, ఆన్లైన్లో గేమింగ్ చేస్తూ ఉంటాం, యూట్యూబ్ క్రియేటర్స్ పెద్ద ఫైల్స్ని సెండ్ చేస్తూ ఉంటాం అనుకునే వాళ్ళు 100 ఎంబీపీఎస్ కంటే ఎక్కువ స్పీడ్ ఉండే వైఫై రౌటర్స్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటే వైఫై 4, వైఫై 5, వైఫై 6 అని చెప్పేసి 6E అని చెప్పేసి 7 అని చెప్పేసి ఇటువంటి టెర్మినాలజీ కూడా వినిపిస్తూ ఉంటుంది సార్. దీనిలో మనం వైఫై 4 గురించి మాట్లాడితే అది కొంచెం పాతది. ఇప్పుడు మనకు కావాల్సింది వైఫై 5. దీని పక్కకు మనకి ఏసీ అని కూడా రాసి ఉంటుంది. అదే వైఫై 6 అయితే ఏఎక్స్ అని చెప్పేసి రాసి ఉంటుంది. ఇప్పుడు నన్ను అడిగితే ఇప్పుడు మనం వాడుకునే ఇంటర్నెట్ స్పీడ్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే, అంటే జనరల్‌గా టీవీ చూడడమైనా కానివ్వండి, సీసీ కెమెరాలు చూడడమైనా కానివ్వండి, ఇటువంటి వాళ్ళ కోసం మనకు వైఫై 5 సరిపోద్ది. లేదు నేను 4K వీడియో స్ట్రీమింగ్ చేస్తూ ఉంటాను, ఏఆర్, వీఆర్ వీడియో లాంటివి చూస్తూ ఉంటాను, హెవీ కంటెంట్‌ని సెండ్ చేసుకుంటూ ఉంటాను, డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాను అనుకునే వాళ్ళు వైఫై 6, 6E లేదా నాకు ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకునే వాళ్ళు వైఫై 7 వైపు కూడా వెళ్ళొచ్చు. వైఫై 5 అనేది ఏంటంటే తక్కువ డబ్బులు పెడితే దొరుకుద్ది. వైఫై 6, 6E, 7 అలా మీరు పైకి వెళ్ళిపోతూ ఉంటే మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సరే ఎవరో చెప్పారని చెప్పేసి వైఫై 7, వైఫై 6 లాంటివి తీసుకొచ్చుకున్నారనుకోండి, దీనికి తగ్గట్టు మీ ఇంట్లో డివైస్‌లు కూడా సపోర్ట్ చేయాలి. అటువంటప్పుడు మాత్రమే దీన్ని కొనుక్కున్నందుకు మనకు ఒక లాభం ఉంటుంది. సో, దీన్ని దృష్టిలో పెట్టుకోండి. దీంతో పాటు మనం మెయిన్‌గా చూడాల్సింది ఏంటి అంటే వైఫైకి సంబంధించిన కవరేజ్. అంటే ఇప్పుడు నేను ఉండే ఆఫీస్ గురించి మాట్లాడితే, ఇప్పుడు నేను షూట్ చేసే స్టూడియో అనేది థర్డ్ ఫ్లోర్‌లో ఉంటుంది. సో, ఇక్కడ నేను వైఫై రౌటర్ పెట్టుకున్నాను. సో, దీన్ని నా కింది ఫ్లోర్‌లోకి వెళ్ళేసేసి వాడతానని చెప్పేస్తే నాకు అంతవరకు వైఫై అనేది సిగ్నల్స్ అనేవి రావు. అలానే నేను గ్రౌండ్ ఫ్లోర్‌లో రౌటర్ పెట్టుకొని టాప్ ఫ్లోర్‌లోకి వచ్చేసేసి నేను వైఫైని యూజ్ చేస్తానంటే రాదు. మరి దీనికోసం మనకు ఎక్కువ వైఫై రేంజ్ ఉండేవి కావాలి. కాకపోతే ఏ కంపెనీ కూడా మీకు ప్రాపర్‌గా ఇది మెన్షన్ చేయదు. అంటే మా వైఫై రౌటర్ అనేది ఇంత దూరం వరకు వెళ్తది అని చెప్పేసి. దీనికి రీజన్ ఏంటి అంటే ఒక్కొక్కరి ఇల్లు అనేది ఒక్కొక్కలాగా బిల్డ్ చేయబడుద్ది. సో, కొంతమంది ఇళ్లలో కబోర్డ్స్ ఉంటాయి, కొంతమంది ఇళ్లలో వాల్స్ అనేవి దొడ్డుగా ఉంటాయి. ఇప్పుడు నా గురించి మాట్లాడినట్టయితే వాల్ ఉంది, దానిపైన కబోర్డ్ ఉంది, దాని తర్వాత ఇట్లాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. సో, ఇలా ఒక్కొక్కరి ఇల్లుకి సంబంధించిన మెటీరియల్ అనేది వేరేలాగా ఉంటుంది కాబట్టి ఈ వైఫై సిగ్నల్‌కి సంబంధించిన కరెక్ట్ రేంజ్ అనేది ఈ కంపెనీ వాళ్ళు డిస్క్రైబ్ చేయవు. ఫర్ ఎగ్జాంపుల్ మీ రూమ్ అనేది ఒక 900 స్క్వేర్ ఫీట్‌లో ఉందనుకోండి, అటువంటిప్పుడు మనం బేసిక్ రౌటర్ తీసుకున్నా కూడా సరిపోద్ది. కాకపోతే దానిలో కూడా మళ్ళీ మనం మూలలకు వెళ్తూ ఉంటే వైఫై అనేది ప్రాపర్‌గా రాదు. ఒకవేళ మీకు 1500 స్క్వేర్ ఫీట్ కంటే పెద్ద రూమ్ ఉంది, పెద్ద ఇల్లు ఉంది అని అనుకున్నప్పుడు మాత్రం మీరు కొంచెం డబ్బులు ఎక్కువ అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు మనకు వైఫై రౌటర్స్ అనేవి 900 దొరుకుతాయి, 1500 దొరుకుతాయి, 3000కి దొరుకుతాయి. సో, అటువంటిప్పుడు మనం 1500 నుంచి 3000 రూపాయల మధ్యలో దొరికే వైఫై రౌటర్స్‌ని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. దీంతో పాటే మీరు వైఫై రౌటర్స్‌లో ఇది వినుంటారు 2.4 గిగాహెర్ట్జ్, 5 గిగాహెర్ట్జ్ అని చెప్పేసి, లేదా ఇలా వినుంటారు సింగిల్ బ్యాండ్ వైఫై, డ్యూయల్ బ్యాండ్ వైఫై, ట్రై బ్యాండ్ వైఫై అని చెప్పేసి. సో, ఇవేంటి అంటే జనరల్‌గా
మనకు పాత వైఫై రౌటర్స్ ఉంటాయి చూసారా, దానిలో 2.4 గిగాహెర్ట్జ్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో మనకు లాభం ఏముంటుంది అంటే మనకు వైఫై రేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మనం చాలా దూరం వెళ్ళినా సరే, అంటే ఇష్టం వచ్చినంత దూరం కాదు, కొంత దూరం వరకు వెళ్ళినా సరే మనం 5 గిగాహెర్ట్జ్ తోటి కంపేర్ చేసినప్పుడు నెట్ అనేది సిగ్నల్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాకపోతే స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది. అలా కాకుండా మనం డ్యూయల్ బ్యాండ్ వైఫై గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు అంటే అటువంటి వైఫై రౌటర్స్లలో 2.4 గిగాహెర్ట్జ్ ఉండడంతో పాటు 5 గిగాహెర్ట్జ్ కూడా ఉంటుంది. 2.4 గిగాహెర్ట్జ్ అంటే మీకు అర్థమైపోయింది కదా, రేంజ్ ఎక్కువ ఉంటుంది, స్పీడ్ తక్కువ ఉంటుంది. 5 గిగాహెర్ట్జ్లో స్పీడ్ ఎక్కువ ఉంటుంది, రేంజ్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకు ట్రై బ్యాండ్ వైఫైస్ కూడా దొరుకుతూ ఉంటాయి. 2.4 గిగాహెర్ట్జ్, 5 గిగాహెర్ట్జ్, తర్వాత 6 గిగాహెర్ట్జ్ కూడా దీనిలో ఉంటుంది అన్నట్టు. కాకపోతే అవి ఎక్స్పెన్సివ్ రౌటర్స్లలో మాత్రం మనకు చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీ ఇంట్లో మీరు చాలా ఎక్కువ డివైజులు వాడతారు, అంటే 20 కంటే ఎక్కువ డివైజులు వాడతారు అనుకున్నప్పుడు మనం ట్రై బ్యాండ్ వైఫై తీసుకోవాలి. అంటే మీ ఇంట్లో ఒక 10 మంది ఉన్నారు, అందరి దగ్గర ఒక మొబైల్ ఉంది, ప్లస్ 2-3 టీవీలు ఉన్నాయి, తో పాటు మీ ఇంట్లో మొత్తం హోమ్ ఆటోమేషన్ ఉంది. సో అటువంటి వాళ్ళు ఇటువంటి ట్రై బ్యాండ్ వైఫై రౌటర్స్ని అయితే వాడచ్చు. అలా కాకుండా మీ ఇంట్లో బేసిక్ పనుల కోసం యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం డ్యూయల్ బ్యాండ్ వైఫై తీసుకోవడం బెస్ట్. అయితే మరి సింగిల్ బ్యాండ్ వైఫైలు కూడా తక్కువ ధరకు దొరుకుతుంటాయి, వాటిని స్కిప్ చేసేయండి, ఎందుకంటే అవి కొంచెం అవుట్డేటెడ్. ఇప్పుడు మనం డ్యూయల్ బ్యాండ్ వైఫై తీసుకుంటే దాంట్లో 2.4 గిగాహెర్ట్జ్ ఉంటుంది, 5 గిగాహెర్ట్జ్ కూడా ఉంటుంది. కొన్ని డివైస్ అనేవి ఓన్లీ 2.4 గిగాహెర్ట్జ్ మాత్రమే కనెక్ట్ అయ్యి రన్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ల్యాప్టాప్స్ అనేవి 2.4 గిగాహెర్ట్జ్ మాత్రమే కనెక్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని సీసీ కెమెరాస్ కూడా 2.4 గిగాహెర్ట్జ్ మాత్రమే కనెక్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని ఐఓటీ డివైస్ కూడా దానికే కనెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మన వైఫై రౌటర్లో డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉండేది తీసుకోవాలి. ఇంతకుముందు నేను ఒకటి చెప్దామని చెప్పేసి మర్చిపోయాను. అదేంటి అంటే ఇప్పుడు నా ఇంట్లో నేను ఈ థర్డ్ ఫ్లోర్లో ఈ స్టూడియో ఉంది అని చెప్పాను కదా, ఇప్పుడు నా కిందికి వెళ్ళినప్పుడు వైఫై ఎలా వస్తుంది అని అంటే దీనికోసం నేను వైఫై ఎక్స్టెండర్లు సపరేట్గా ఇట్లా దొరుకుతాయి, దీన్ని తెప్పించాను అంటే నా వైఫై రేంజ్ పెరగడానికి. కాకపోతే దీనిలో సిగ్నల్ లాస్ అనేది ఎక్కువ ఉంది, మాటిమాటికి డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటాయి, అంత ప్రాపర్గా పనిచేసినట్టు నాకు అనిపించలేదు. కాకపోతే ఎప్పటి నుంచి అయితే నేను ఈ వైఫై రౌటర్నే ఒక ఎక్స్టెండర్ లాగా వాడుతున్నానో అప్పటి నుంచి నాకు వైఫై డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. మనం ఒక వైఫై రౌటర్ని ఎక్స్టెండర్ లాగా మార్చడం చాలా సింపుల్. ఇప్పుడు మీరు దీనికి పవర్ కనెక్ట్ చేసేసి ల్యాన్ కేబుల్ ఉంటుంది చూసారా, అదే మన ఇంటర్నెట్ నుంచి వచ్చే కేబుల్ అనేది ఇక్కడ మనం ఈ బ్లూ కలర్ ఉన్న దానికి కనెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఆన్ చేసేస్తే మనకు ల్యాప్టాప్లో లేదా కంప్యూటర్లో వైఫై దగ్గర దీనికి సంబంధించిన పేరు వస్తుంది. దాన్ని కనెక్ట్ బటన్ ప్రెస్ చేసేయండి, పాస్వర్డ్ అడుగుద్ది. పాస్వర్డ్ అనేది దీనిపైనే మనకు వైఫై పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఒక నెంబర్, ఒక 6 నెంబర్ డిజిట్ ఉంటుంది. దాన్ని అక్కడ మీరు టైప్ చేసేసి కనెక్ట్ బటన్ ప్రెస్ చేస్తే కనెక్ట్ అయిపోద్ది. కనెక్ట్ అయిన తర్వాత మీరు గూగుల్ క్రోమో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత దీనిపైన వెబ్సైట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర టీపీ లింక్ ఉంది, టీపీ లింక్ ఉంటే టీపీ లింక్కి సంబంధించి, నెట్గేర్ ఉంటే నెట్గేర్కి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంటుంది. దాన్ని టైప్ చేసిన వెంటనే మిమ్మల్ని ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుద్ది. మీ ఇష్టం వచ్చిన పాస్వర్డ్ మీరు ఏదో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని టైం జోన్ సెలెక్ట్ చేసుకోమని అడుగుద్ది. దాని తర్వాత కొన్ని సెట్టింగ్స్ వస్తాయి, వాటన్నిటి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో ఆల్రెడీ ఏ వైఫై అయితే ఉందో, అంటే ఎయిర్టెల్ ఉంటే ఎయిర్టెల్, లేకపోతే జియో ఉంటే జియో, ఇంకా యాక్ట్ ఫైబర్ ఉంటే యాక్ట్ ఫైబర్, దానికి సంబంధించిన లిస్ట్ అనేది అక్కడ కనిపిస్తుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే వీటికి పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుద్ది, ప్లస్ యూజర్ నేమ్ సెట్ చేయమని అడుగుద్ది. పాస్వర్డ్ యూజర్ నేమ్ ఇచ్చేసి దీన్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత పైన మనకు మోడ్ చేంజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, లేదా లెఫ్ట్ సైడ్లో సెట్టింగ్స్లో కూడా మనకు మోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, లేదా కొన్ని డివైజ్లలో అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే కనిపించవచ్చు. సో అందులోకి వెళ్ళేస్తే మీకు అక్కడ యాక్సెస్ పాయింట్ అని చెప్పేసి ఉంటుంది, వైఫై ఎక్స్టెండర్ అని ఉంటుంది. అది కూడా మళ్ళీ మీకు అన్ని వైఫై రౌటర్లలో ఉండదు, కొన్ని వైఫై రౌటర్లలోనే ఉంటుంది. ఏంటిది, మన వైఫై రౌటర్ని ఒక ఎక్స్టెండర్ లాగా వాడే ఆప్షన్ అనేది. సో అలా మీకు ఎక్స్టెండర్ ఉంది చూసారా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక నుంచి ఈ వైఫై రౌటర్ ఏదైతే ఉంటుందో దీన్నే ఒక ఎక్స్టెండర్ లాగా వాడచ్చు అన్నట్టు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్న ఈ వైఫై రౌటర్ ఏదైతే ఉంటుందో దానికి ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేసుకొని ఇంకొక పిన్ ఉంటుంది చూసారా, దాన్ని తీసుకొచ్చేసి ఈ బ్లూ కలర్లో కాకుండా ఈ వేరే ల్యాన్ పోర్ట్స్ ఉన్నాయి చూసారా, దాన్ని కనెక్ట్ చేసుకొని దీన్ని మీరు ఎక్కడైనా దూరం పెట్టేసుకుంటే ఇది ఎంత దూరం వరకు అయితే కవరేజ్ చేయగలుగుతుందో అంత దూరం మీరు వైఫైని వాడుకోవచ్చు. కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు, కాకపోతే చాలా ఈజీగా ఉంటుంది చేసేటప్పుడు. లేదా మీకు కొన్ని మెష్ రౌటర్స్ కూడా దొరుకుతాయి ఇటువంటివి, కాకపోతే దీనికి ఎక్కువ డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 20-30 వేలు ఉంటుంది. దీంతో పాటే మనకు మెష్లు దొరుకుతూ ఉంటాయి, దాన్ని మనం కనెక్ట్ చేసేసుకుంటూ వెళ్ళొచ్చు. దాని తర్వాత మనకు యాంటీనాస్ 1 యాంటీనా ఉండేవి దొరుకుతాయి, 2 యాంటీనాస్ ఉండేవి దొరుకుతాయి, 3 యాంటీనాస్ ఉండేవి, 4 యాంటీనాస్ ఉండేవి, 6 యాంటీనాస్ ఉండేవి. ఇలా డిఫరెంట్ ఇలా మనకు యాంటీనాస్ అనేవి ఎంత ఎక్కువ ఉంటే స్పీడ్ అనేది అంత ఎక్కువ వస్తూ ఉంటుంది. కాకపోతే ఇవి అంత ఎక్స్పెన్సివ్ కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకు 6 GB యాంటీనాస్ ఉండే వైఫై రౌటర్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. మీ నార్మల్ హోమ్ యూసేజ్ కోసం అయితే 4 యాంటీనాస్ ఉండేవి సరిపోతాయి, మరి 6 కూడా అవసరం లేదు. అలా అని చెప్పేసి తక్కువ కూడా అవసరం లేదు. మళ్ళీ దీనిలో ఏంటంటే చాలామంది ఇటువంటి యాంటీనాస్ ఉండే వైఫై రౌటర్స్ తీసుకొచ్చుకున్న తర్వాత వీటన్నిటి 90 degreesలోనే ఇలా పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ఏం చేయాలి అంటే
ఒకటి 45 డిగ్రీస్లో పెట్టాలి, ఒకటి 90 డిగ్రీస్లో పెట్టాలి, ఒకటి మొత్తానికి 0 డిగ్రీస్లో పెట్టాలి. ఇలా మనం డిఫరెంట్‌గా ట్రై చేసి చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఇది మీకు వర్కౌట్ కాలేదనుకోండి, అన్నీ 90 డిగ్రీస్లో పెట్టి చూడండి, లేకపోతే అన్నీ 45 డిగ్రీస్లో పెట్టి చూడండి. సో ఇలా డిఫరెంట్‌గా సెట్ చేసిన తర్వాత మీకు దేనిలో అంటే ఏ సెట్టింగ్‌లో ఎక్కువ రేంజ్ వస్తుందో దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి. దీంతో పాటే మనం ఒక వైఫై రౌటర్ కొంటున్నాము అంటే సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. పాత వైఫై రౌటర్లలో WPA అనేది దొరుకుతూ ఉండేది. కాకపోతే ఇప్పుడు మనకు WPA2, WPA3 అని చెప్పేసి దొరుకుతుంది. అట్లీస్ట్ WPA2 ఉండేది తీసుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లో మనం వాడే అన్ని డివైస్ అనేవి ఆల్మోస్ట్ వైఫై తోటే కనెక్ట్ అయి ఉంటాయి. టీవీ అయినా, మొబైల్ ఫోన్స్ అయినా. సో అటువంటిప్పుడు హ్యాకర్స్ హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ సెక్యూరిటీ ఎంత ఎక్కువ మీరు ఇంపార్టెంట్ అనుకుంటే అంత ఎక్కువ ఉండేది తీసుకోండి. అంటే WPA2, WPA3 ఇటువంటివి తీసుకోవచ్చు. నెక్స్ట్ మనము పోర్ట్స్ని కూడా ఎక్కువ ఇగ్నోర్ చేయకూడదు. ఇప్పుడు నేను తీసుకున్న ఈ వైఫై రౌటర్ గురించి మాట్లాడితే 4 ల్యాన్ పోర్ట్స్ ఉన్నాయి. అదేంటి మనం అందరం వైఫై తోటే వాడుతుంటాం కదా అంటే మీరు వాడకపోవచ్చు. కాకపోతే కొన్ని డివైజెస్లు ఇప్పుడు మాకు ఎక్కువ గేమింగ్ చేసే వాళ్ళైనా కానివ్వండి, ల్యాప్టాప్లో మనం వైఫై తోటి కనెక్ట్ చేసుకునే దానికంటే కేబుల్ తోటి కనెక్ట్ చేసుకుంటేనే ప్రాపర్గా నెట్ అనేది వస్తూ ఉంటుంది. సిగ్నల్స్ అనేవి లాస్ అవ్వవు, ప్లస్ లేటెన్సీ సమస్యలు రావు. సో అటువంటప్పుడు మనం ఎక్కువ ల్యాన్ పోర్ట్స్ ఉండేవి తీసుకోవాలి. అంటే ఇప్పుడు మీకు యూజ్ కాకపోవచ్చు, ఇన్ ఫ్యూచర్ అవి యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ పోర్ట్స్ని మిస్ చేయకండి. ఇవే కాకుండా పేరెంటర్ కంట్రోల్ అని చెప్పేసి, ప్లస్ మనం ఏ వెబ్సైట్ని బ్లాక్ చేయాలని చెప్పేసి ఇలా డిఫరెంట్ సెట్టింగ్స్ దొరికే, అడిషనల్ సెట్టింగ్స్ దొరికే వైఫై రౌటర్స్ కూడా దొరుకుతాయి. సో మరి అవి మీకు అవసరం అనుకుంటే అవి కూడా తీసుకోవచ్చు. ప్రజెంట్ నా చేతిలో ఉంది చూసారా, దీంతో లాభం ఏంటి అంటే ఇప్పుడు నా ఇంట్లో కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్క డివైస్లో ఏ సైట్ ఓపెన్ చేస్తున్నారు, ఎంత డేటా యూజ్ చేశారు, సో ఇటువంటివన్నీ నేను దీనిలో చూడొచ్చు అన్నట్టు. దీంతోపాటు దీనిలో ఇంకొకటి ఏం చేయొచ్చు అని అంటే గెస్ట్స్ వస్తూ ఉంటారు సరే, సో వాళ్ళకు మీరు వైఫై పాస్వర్డ్ చెప్పడం ఇష్టం లేకపోతే సపరేట్ ఒక వైఫై యూజర్ ఐడిని మనం దీనిలో క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. అంటే ఇప్పుడు అవి అన్ని వైఫై రౌటర్స్లలో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వైఫై రౌటర్ గురించి మేము మాట్లాడినట్టయితే దీనిలో గెస్ట్ని క్రియేట్ చేసుకునే ఆప్షన్ లేదు, కానీ దీనిలో ఉంది. సో ఒకవేళ మీకు అటువంటి ఫీచర్ కూడా కావాలి అని అనుకుంటే అటువంటి వైఫై రౌటర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. దీంతో పాటే వారంటీ కూడా దొరుకుతుంటుంది. కొన్ని బ్రాండ్స్ అనేవి 1 year వారంటీ ఇస్తుంటాయి, కొన్ని బ్రాండ్స్ అనేవి 2-3 years వారంటీ ఇస్తూ ఉంటాయి. సో మరి ఎక్కువ వారంటీ ఉండేవి తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి నాకు అనిపిస్తాయి. ఎందుకంటే నా ఇంట్లో ఇప్పటికే చాలా రకాల వైఫై రౌటర్స్ అనేవి కాలిపోయాయి. వారంటీ ఉంటే వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చేది, కాబట్టి మనం ఎక్కువ వారంటీ ఉండేవి తీసుకుంటే బెస్ట్. దీంతోపాటు చాలామంది ఏ కంపెనీవి తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. నన్ను అడిగితే బయట మనకు లట్టుపొట్టు అన్నీ దొరుకుతూ ఉంటాయి, తక్కువ ధరకు కూడా దొరుకుతూ ఉంటాయి, 1000 రూపాయలకు కూడా దోపు కూడా దొరుకుతుంటాయి, 500 కూడా దొరుకుతూ ఉంటాయి. రెప్యుటేషన్ లేని బ్రాండ్స్ కొనుక్కోకుండా ఉండడమే బెస్ట్. ఎందుకంటే అవి వాటిలలో మనకు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ ఉండదు, సిగ్నల్స్ అనేవి ప్రాపర్గా రావు, సిగ్నల్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి, ఫాస్ట్గా పాడైపోతూ ఉంటాయి. సో ఇంకా చాలా రకాల సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ వినని బ్రాండ్స్ అయితే తీసుకోకండి. ఇప్పుడు మనకు టీపీ లింక్ దొరుకుతూ ఉంటుంది, నెట్గేర్ దొరుకుతుంటుంది, అసూస్ దొరుకుతూ ఉంటుంది, టెండావి దొరుకుతూ ఉంటుంది, డీలింగ్ దొరుకుతూ ఉంటుంది. సో ఇటువంటివి మీరు తీసుకుంటే సేఫ్ సైడ్లో ఉంటారు. దీంతో పాటు ఎప్పుడైనా పాడైపోయినా కూడా వాటిని ఫాస్ట్గా రిపేర్ చేయడమైనా కానివ్వండి, లేకపోతే బ్రాండ్స్ తోటి కాంటాక్ట్ అవ్వడం అనేది కూడా చాలా ఈజీగా జరుగుద్ది. సరే మనం ఎంత డబ్బులు పెడితే ఎటువంటి రౌటర్ దొరుకుద్ది అని అంటే మీరు 800 లోపు, 1000 రూపాయల లోపు డబ్బులు పెట్టారు అంటే మీకు సింగిల్ బ్యాండ్ వైఫై ఉండేది దొరుకుద్ది. దానిలో 2-3 యాంటెనాస్ మాత్రమే ఉంటాయి. వైఫై 5 తోటి ఇటువంటి రౌటర్స్ అనేవి మనకు దొరుకుతూ ఉంటాయి. లేదు మన బడ్జెట్ అనేది 1500 నుంచి 3000 పెట్టుకుంటే మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫై దొరుకుద్ది, వైఫై 6 ఉంటుంది, 4 యాంటీనాలు ఉంటాయి. సో ఇప్పుడు మనందరికీ యూజ్ అయ్యేది ఏంటి అంటే ఈ బడ్జెట్ అన్నట్టు 1500 నుంచి 3000 మధ్యలో ఉండే వాటిని తీసుకోండి. ఇక మీకు 3500 కంటే ఎక్కువ పెడుతూ ఉంటే వైఫై 6, 6E, 7 ఇక మీరు ఎంత ఎక్కువ డబ్బులు పెట్టుకుంటూ ఉంటే అంటే మీరు 20,000, 30,000, 40,000 పెట్టినా సరే అటువంటి వైఫై రౌటర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. కాకపోతే అవి మన నార్మల్ యూసేజ్కి చాలా ఎక్కువ, వాటి జోలికి వెళ్ళకపోవడమే బెస్ట్. సో మరి ఇదంతా చెప్పిన తర్వాత కూడా నాకు ఇంకా క్లారిటీ లేదు ఎటువంటి వైఫై రౌటర్ కొనుక్కోవాలి అని మీరు అనుకున్నట్టయితే నేను వీటన్నిటికి సంబంధించిన ప్రోడక్ట్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా ఇక్కడ ట్యాగ్ చేసి కూడా పెడతాను, లేదా మన టీటీటీ లూట్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, లేదా తెలుగు టెక్ టు డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. వీటిలో కూడా లింక్స్ అనేవి పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు వీటిని పర్చేస్ చేయొచ్చు. దీంతో పాటు చిన్న టిప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మన అందరం దీన్ని ఫాలో అవ్వాలి. వైఫై రౌటర్ కొనుక్కున్న తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడో దాచిపెట్టేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు దీనికి ఎయిర్ అనేది ప్రాపర్గా రాక హీట్ అయ్యి ఇది డ్యామేజ్ అయిపోద్ది, ప్లస్ మీకు సిగ్నల్స్ కూడా అందవు. సో కాబట్టి ఈ వైఫై రౌటర్స్ని మీరు ఏం చేస్తారు అంటే మంచి గాలి తగిలే చోట, ప్లస్ హోమ్కి మిడిల్లో పెట్టండి, ప్లస్ ఇంతకుముందు చెప్పినట్టు ఈ వైఫై యాంటెనాస్ని ప్రాపర్గా సెట్ చేసుకోండి. దీంతోపాటు దీనికి సంబంధించిన డిఫాల్ట్ వైఫై పాస్వర్డ్ ఉంటుంది. అంటే 192.168.0.1 కొట్టిన తర్వాతనో లేకపోతే 198.168.1.1 టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మనం అక్కడ అడ్మిన్ యూజర్ నేమ్ ఉంటుంది, అడ్మిన్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుంది. వాటిని మీరు మార్చేయండి. డిఫాల్ట్ పాస్వర్డ్స్ ఎప్పుడు పెట్టకండి, మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్లు పెట్టుకోండి. దీంతోపాటు మనకు కొన్ని రకాల యాప్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. మన ఇంట్లో ఏ ప్లేస్లో ఎక్కువగా వైఫై వస్తుంది, సిగ్నల్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో దాని ఆధారంగా కూడా మనం అంటే మీకు ఎక్కువగా మొబైల్లో నెట్ అనేది రాకపోతే
అటువంటి ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ యాప్ని యూస్ చేసి కూడా ఇంట్లో ఎక్కువ వైఫై ఏ ప్లేస్లో వస్తుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. దీంతో పాటే నెట్ కట్ లాంటి కొన్ని యాప్స్ దొరుకుతూ ఉంటాయి. వీటిని యూస్ చేసి మన వైఫై రౌటర్ని మనం కాకుండా ఇంకా ఎవరెవరు యూజ్ చేస్తున్నారు, మన వైఫై తోటి ఎవరెవరు కనెక్ట్ అయ్యారు అనేది ఉంటుంది. సో అటువంటి యాప్స్ని యూస్ చేసి మనము వేరే వాళ్ళు మన వైఫై యూస్ చేయకుండా కట్ చేసేయచ్చు, లిమిట్ చేయొచ్చు. దీంతో పాటు మనం ఒక వైఫై రౌటర్ కొనుక్కుంటామంటే బాక్స్ పైన ఉన్న స్పెసిఫికేషన్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ వైఫై రౌటర్ అనేది 100 ఎంబీపీఎస్ అని చెప్పేసి అన్నారనుకోండి, మీరు 300 ఎంబీపీఎస్ది తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దానికి ప్లస్ రియాలిటీలోకి వచ్చేసరికి చేంజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ట్రిపుల్ స్పీడ్ ఉండే వైఫై రౌటర్స్ని తీసుకుంటే బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వైఫై 5 ఉందనుకోండి, 867 ఎంబీపీఎస్ వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్తారు. కాకపోతే అది డెలివరీ చేసేది మాత్రం 430 నుంచి 600 ఎంబీపీఎస్ వరకు మాత్రమే వస్తుంది. సో దీని అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇవే కాకుండా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.